పూడూరు గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అసలు అవడలేదు కాంట 2,97,000 ఎకరాల్లో వడ్లు పండినాయి. ఈ యాసంగి పంట 2,97,000 ఎకరాలు వేసాం. ఇంట్లో 2,80,000 ఎకరాలు దొడ్డు వడ్లు, 17,000 ఎకరాలు సన్నాలు ఉన్నాయి. అవి ఇంటి మధ్య మరి ఇప్పుడు మరి దొడ్డు వడ్లకు ఇవ్వమంటే ఎట్లా అన్నట్టు? మరి వాడి పేపర్ మీద రాసిచ్చారు కానీ వాడి పేపర్ మీద ఏం రాసిండ్రు? మేము రాగానే 100 రోజుల్లో వడ్లకు బోనస్ ఇస్తాం, 500 బోనస్. 100 రోజులు 180 రోజులు అయింది. 180 రోజులు అయింది. సన్నాలకు ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతురు. ఈ మాట నేను అంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రి అంటుండు, బాగా మొరుగుతురు కొంతమంది అంటుండు. మీరు మొరుగుతున్నట్ట. మరి రూపాయికి 95 పైసలు దొడ్డు వడ్లే వండుతాయి, 5 పైసలే సన్నాలు. అవి ఇంటి మందం వేసుకుంటారు చాలా మంది, అంతే తిండి గింజల మంది. నువ్వు వాటికి బోనస్ ఇస్తా అంటే ఇది ఎగబెట్టుడు కాబట్టి అన్ని వాటికి ఇవ్వాలి కదా. నువ్వు అప్పుడు ఎలక్షన్లు డబ్బల ఓట్లు పడక ముందు సన్నాలకి ఇస్తా అని చెప్తే నిన్ను పొల్లు చేస్తున్నారు. అప్పుడేమో ఏం చెప్పబోతుంది? బాండ్ పేపర్ మీద రాసిచ్చారు ఏమని? 15,000 రైతు బంధిస్తామని, వడ్లకు 500 బోనస్ ఇస్తామని అన్నారు కదా. బోనస్ ఇప్పుడు అప్పుడే వడ్లు అన్నారు అప్పుడు. మరి ఇప్పుడు ఓన్లీ సన్నాలకు ఇస్తా అంటే ఇది మన జగిత్యాల జిల్లాలో అసలు వడతాయా సన్నాలు? విషయంలో దయచేసి మీరు అందరూ గట్టిగా ఉంటే మేము అసెంబ్లీలో కొట్లాడతాం. అసెంబ్లీలో దుమ్ము లేపేస్తాం, వీళ్ళ సంగతి చెప్తాము. వడ్లకు బరాబర్ 500 బోనస్ ఇచ్చేదాకా అసెంబ్లీ నడవని.